ఇప్పుడు ఉన్న చాలా మంది అంబేద్కర్ గారిని రిజర్వేషన్స్ గురించి ద్వేషిస్తున్నారు. కానీ ఆయన ఈ దేశం కోసం ఏమేం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏం చేశాడు? రాజ్యాంగాన్ని రాశాడు, అంతే కదా. ఇప్పుడు ఆ రాజ్యాంగం కూడా పాతదైపోయింది. మళ్ళీ కొత్త రాజ్యాంగాన్ని రాయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకు తెలుసా, అంబేద్కర్ రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, 1935లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించడానికి ముఖ్య పాత్ర పోషించింది అంబేద్కర్ గారు. గాంధీ గారి సత్యాగ్రహ ఉద్యమం అందరికీ తెలుసు. కానీ దానికి 3 సంవత్సరాల ముందే అంబేద్కర్ 1927లో మహడ్ సత్యాగ్రహ ఉద్యమం చేసి దళితులకు చెరువులో నీరు తాగే హక్కు కోసం పోరాడాడు. నీరు కోసం పోరాటమా అని మనకు నవ్వు రావచ్చు. మరేం చేస్తాం చెప్పండి? ఆ కాలంలో దళితులకు నీరు తాగే అదృష్టం కూడా లేదు, పబ్లిక్ వాటర్ సోర్సెస్ నుండి. అంతేకాదు, అంబేద్కర్కి ముందు కూలీలు రోజుకి 14 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి. కానీ అతను 1942 నుండి 1946 వరకు లేబర్ ఇన్ ద వాయిస్ రాయిస్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నప్పుడు ఆ టైంని 14 గంటల నుండి 8 గంటలకు మార్చాడు. ఇప్పుడు 8 గంటల పని సమయాన్ని పాటిస్తున్నారంటే కారణం అంబేద్కర్ గారు. కొలంబియా యూనివర్సిటీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్గా అంబేద్కర్ గారి వెయిటింగ్ ఫర్ వీసా అనే బయోగ్రఫీ బుక్ని బోధిస్తున్నారు. ఒక భారతీయుని జీవితాన్ని అంత పెద్ద యూనివర్సిటీలో బోధిస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో కదా. అంతేకాదు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 8 సంవత్సరాల కోర్స్ని అంబేద్కర్ గారు కేవలం 2 సంవత్సరాల 3